ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తయిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. 2 లక్షలకు పైగా ఉన్నవారికి మాఫీ చేస్తామని తాము చెప్పలేదని తేల్చి చెప్పారు. రైతుల్ని ప్రభుత్వం మోసం చేసిందన్న బీఆర్ఎస్ సభ నుంచి వాకౌట్ చేసింది. ఖాతాలు వేరు, కుటుంబాలు వేరు, మీరు అనుకునే వ్యవహారం వేరు, మేము చెప్పే వ్యవహారం వేరు. ప్రభుత్వ నిర్ణయం 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ 2 లక్షల పైన లేదు. 2 లక్షలకి వరకు కుటుంబానికి 2 లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబాలు 25 లక్షలు మా దగ్గరికి చేరి అధ్యక్ష. వాటికి మించి వల్లే 20,616 కోట్లు జమ చేయటం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకు సవినీయంగా మనం చేస్తున్నా. మీరు కన్ఫ్యూజ్ కావద్దు, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. సో గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రి గారు 2 లక్షల పైన రైతు రుణమాఫీ చెయ్యము అని మరి ఈరోజు మాట తప్పారు అధ్యక్ష. ప్రభుత్వ నిర్ణయం కుటుంబానికి 2 లక్షల వరకు రుణమాఫీ మాట నిలబెట్టుకొని 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతులకు చేయటం జరిగింది. ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు 2 లక్షల పైన ఉన్న వాళ్ళు పోయి బ్యాంకులలో డబ్బులు కట్టండి, మీకు కూడా రుణమాఫీ చేస్తామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. వారి మాట నమ్మి 2 లక్షల పైన ఉన్న రైతులందరూ కూడా డబ్బులు కట్టారు. వాళ్ళ రుణమాఫీ జరగలేదు. 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకు కూడా లక్షలాది మందికి రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ జరగలేదు. మంత్రి గారేమో రుణమాఫీ అయిపోయిందని వారు ప్రకటించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫున వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష.